హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లి మన ఇంట్లో పిల్లలు పెడితే మంచిదా చెడ్డదా, పిల్లిని పెంచితే పాపమా పుణ్యమా, పిల్లి ఒకవేళ మన చేతుల్లో పొరపాటున చనిపోతే లేదా మన ఇంట్లో చనిపోతే లేదా మన కుటుంబ సభ్యుల ద్వారా చనిపోతే ఏమవుతుంది, మొత్తం అన్నీ ఈ వీడియోలో నేను వివరించబోతున్నానండి. మామూలుగా పిల్లిని చాలామంది ఇప్పుడు పెంచుకుంటున్నారు కదండి. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల క్రితం నుంచే పిల్లల్ని పెంచుకుంటున్నారు. పిల్లల్ని పెంచుకుంటే పాపమేం కాదండి, పుణ్యమేను, మంచిదే పిల్లల్ని పెంచుకోవడం వల్ల పెట్స్ని. ఇకపోతే పిల్లి ఇంట్లో పిల్లలు పెడితే అది శుభకరమేను. పిల్లి ఇంట్లో పిల్లల్ని పెట్టచ్చు, అదేం పెద్ద తప్పు నేరం ఏమి కాదు, మనకేమి దానివల్ల హాని ఏమి జరగదు. పిల్లి ఇంట్లో పిల్లల్ని పెడితే ఇంకా మంచిదే ఆ కుటుంబానికి కానీ ఆ కుటుంబ సభ్యులకి అందరికీ. అయితే ఇక్కడ పిల్లల్ని పెట్టినప్పుడు ఆ పిల్లలు కళ్ళు తెరవండి. ఆ కళ్ళు తెరవడానికి పూర్వకాలం నుంచి వస్తున్న నానుడు ఏంటంటే, పిల్లి పిల్లల్ని 7 ఏళ్ళు తిప్పుతుంది అని అంటారనమాట. ఒక చోట ఉంచదు, అది 7 ఏళ్ళు తిప్పుతుంది అనమాట పిల్లి పిల్లల్ని. ఈరోజు ఒక చోట పెడితే మళ్ళీ రేపు ఇంకొక చోటకి తీసుకెళ్తుంది, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకరింటికి అయితే తీసుకెళ్తుంది. పిల్లి కళ్ళు తెరిచే వరకు కూడా 7 ఏళ్ళు తిప్పుతుంది అనమాట, ఒక చోట అయితే ఉంచదు. ఇకపోతే పిల్లి పొరపాటున మన చేతుల్లో కానీ చనిపోయిందంటే అది ఎంతో పాపం అండి. అంటే కావాలని హింసించి ఏదైనా దానికి హాని చేస్తే అది విపరీతమైన మనకి హాని కలుగుతుంది అనమాట. మనకి మన కుటుంబ సభ్యులకి 7 జన్మల పాపాలు, పంచమహాపాతకాలు చుట్టుకుంటాయన్నమాట. మనకే కాక మన కుటుంబ సభ్యులకు కూడా 7 తరాల వరకు అయితే తగులుతాయి అని అంటారనమాట. పిల్లిని ఒకవేళ చంపినా కానీ, పొరపాటున మన చేతుల్లో చనిపోయినా కానీ, పిల్లి అంత బంగారం పిల్లిని చేసి ఇచ్చినా కానీ ఆ పాపం అనేది పోదనమాట. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.